వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్.com. ఈరోజు ఐబిపిఎస్ ఆర్ఆర్బి అంటే జనరల్గా మనకి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఏవైతే గ్రామీణ బ్యాంక్స్ ఉంటాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించి అది మనకి ఐబిపిఎస్ ఆర్ఆర్బిగా తీసుకుంటాం మనం. రీజనల్ రూరల్ బ్యాంక్స్, దీనికి సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని అంటాం. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని అంటే సిఆర్పి ఈ 2019 సంవత్సరానికి కానీ మనకు నోటిఫికేషన్ వచ్చింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఈ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మొత్తం కంప్లీట్ చేసేది కూడా ఐబిపిఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. అయితే మనకి ఇక్కడ ఆర్ఆర్బికి సంబంధించి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, అసలు ప్యాటర్న్ ఏంటి, మనం ఎలా ప్రిపేర్ కావాలి, అసలు డేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము సాక్షి ఎడ్యుకేషన్.com ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ తీసుకున్నట్లయితే జనరల్గా మన గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే బ్యాంకులు ఉంటాయో వాటినన్నీ కూడా జనరల్గా మనకి ఇవి ఈ అగ్రికల్చర్ సెక్టార్కి కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి లోన్స్కి సంబంధించి లేదా అక్కడ బ్యాంకింగ్ వ్యవస్థకి, బ్యాంకింగ్ అనేది ఈ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి గ్రామీణ బ్యాంకుల ద్వారా జరుగుతుంది. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే జనరల్గా ఇక్కడ 2 రకాలైనటువంటి వేకెన్సీస్ వచ్చాయి మనకి. ఒకటి వచ్చేసరికల్లా గ్రూప్ ఏ ఆఫీసర్స్ అని అంటాము. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి మనకి గ్రూప్ బి ఆఫీసర్స్గా చెప్పడం జరుగుతుంది. గ్రూప్ ఏ ఆఫీసర్స్లో వచ్చేసరికల్లా మనకి స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మన గ్రూప్ బిలో వచ్చేసరికల్లా ఆఫీస్ అసిస్టెంట్ అని అంటాం. మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ అంటే ఇది క్లర్కల్ క్యాడర్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ అంటే ఇది క్లర్క్ క్యాడర్లో తీసుకుంటాం. దీనికి సంబంధించినంత వరకు మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి బ్యాంక్స్ ఏంటి, గ్రామీణ బ్యాంక్స్ ఏంటి, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంక్స్ ఏంటి అనేది తీసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికల్లా మనకి 3 బ్యాంకులు ఉన్నాయి. ఒకటి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, అలాగే వచ్చేసి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, మూడోది వచ్చేసరికల్లా సప్తగిరి గ్రామీణ బ్యాంక్. సప్తగిరి గ్రామీణ బ్యాంక్. అలాగే మనం తెలంగాణలో తీసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, అలాగే తెలంగాణ గ్రామీణ బ్యాంక్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్. అయితే ఇక్కడ మనకి ఏపీకి సంబంధించినంత వరకు మనకి 3 బ్యాంక్స్ ఉన్నాయి. ఒకటి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, రెండోది వచ్చేసి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, మూడోది వచ్చేసి సప్తగిరి గ్రామీణ బ్యాంక్. అదే తెలంగాణలో తీసుకున్నట్లయితే మనకి 2 ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, రెండోది వచ్చేసరికల్లా తెలంగాణ గ్రామీణ బ్యాంక్. అయితే ఇక్కడ మనకు వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, రైట్? సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదే మనం ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ అనేది తీసుకున్నాం అనుకోండి. ఆఫీస్ అసిస్టెంట్ అంటే ఇది క్లర్కల్ క్యాడర్గా తీసుకుంటాము. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అంటారు. దీంట్లో ఏపీకి సంబంధించినంత వరకు, రైట్, ఫస్ట్ వన్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అన్ని వేకెన్సీస్ కలిపి మొత్తం మీద 153 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే రెండోది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అనేది తీసుకున్నారనుకోండి మీరు, దీంట్లో వచ్చేసి మనకి మొత్తంగా 111 వేకెన్సీస్ ఉన్నాయి.
అలాగే మనము మూడోది సప్తగిరి గ్రామీణ బ్యాంక్ అనేది తీసుకున్నారనుకోండి, దీంట్లో 60 వేకెన్సీలు ఉన్నాయి. అంటే మొత్తం మీద మనకి ఇక్కడ 3 బ్యాంకులు కలిపి ఏపీకి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్స్, ఇక్కడ ఏపీ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసరికల్లా 324 వేకెన్సీలు, అంటే 324 ఖాళీలు అనేది మనకున్నాయి. అలాగే మనం తెలంగాణలో తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికల్లా ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ్ వికాస్ బ్యాంక్ అని అంటాం, దీంట్లో 106 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే రెండోది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి, 135 వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం మీద 241 వేకెన్సీలు అనేది మనకి ఇక్కడ తెలంగాణలో ఉన్నాయి. ఏది ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినంత వరకే నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ ఏపీకి వచ్చేసరికల్లా మొత్తం మీద 324 వేకెన్సీలు. అంటే ఇక్కడ నేను మీకు జనరల్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, రైట్, సో లేదా బ్లైండ్ క్యాండిడేట్స్ కానివ్వండి, రైట్, లేదు విజువల్లీ ఇంపైర్డ్ క్యాండిడేట్స్ అని అంటాం వాళ్ళని. అలాగే ఇక్కడ మనకి ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో ఉన్న వేకెన్సీలు అన్నీ కలుపుకున్నట్లయితే దాదాపుగా 324 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. అదే మనం తెలంగాణలో తీసుకున్నాం అనుకోండి, తెలంగాణలో ఉన్నది మనకి 2 గ్రామీణ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ రెండిట్లలో మొత్తం కూడా కలిపి ఏపీ జీవీబీ కానివ్వండి, రైట్, లేదా తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో తీసుకున్నట్లయితే మనకు మొత్తం మీద 241 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత మనము ఆఫీసర్ స్కేల్ 1 అని చెప్పేసానంటాం, ఆఫీసర్ స్కేల్ 1గా తీసుకుంటాం. ఇది వచ్చేసి ఆఫీసర్ స్కేల్ 1, దీంట్లో వచ్చేసరికల్లా మనకి ఏపీలో వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో తీసుకున్నట్లయితే 104 వేకెన్సీలు ఉన్నాయి. రెండోది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో తీసుకున్నట్లయితే ఏ రకమైనటువంటి వేకెన్సీలు లేవు, 0. అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ తీసుకున్నామనుకోండి 61 వేకెన్సీలు ఉన్నాయి. మొత్తం మీద మనకి ఇక్కడ 165 వేకెన్సీలు ఉన్నాయి. ఏది ఏపీలో ఉండేటువంటి 3 బ్యాంకుల్లో కలిపి. అలాగే మనం తెలంగాణ తీసుకున్నామనుకోండి, తెలంగాణలో వచ్చేసరికల్లా మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ్ వికాస్ బ్యాంక్లో తీసుకున్నట్లయితే 104 వేకెన్సీలు. అదే తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో తీసుకున్నట్లయితే 21 వేకెన్సీలు. మొత్తం మీద 125 వేకెన్సీలు అనేది మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఆఫీసర్ స్కేల్ 1లో తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3 బ్యాంకులకు సంబంధించి, రైట్, మనకు మొత్తం మీద 165 వేకెన్సీలు గాను, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి 2 బ్యాంకులకు సంబంధించి మొత్తం మీద 125 వేకెన్సీస్ అనేవి ఖాళీలు అనేవి మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ జనరల్గా మనకి ఆఫీసర్ స్కేల్ 2 కూడా ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2లో వచ్చేసి మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అంటే కేటగిరీ అని అంటే ఇక్కడ మనకు ఉండేటువంటి ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ లేదా మనం చేసినటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ని బట్టి ఇక్కడ మనకు వేకెన్సీ అంటే క్యాడర్ అనేది ఉంటుంది. అంటే జనరల్గా అగ్రికల్చర్ ఆఫీసర్ సపరేట్గా ఉంటారు స్కేల్ 2లో వచ్చేసరికల్లా. అలాగే మార్కెటింగ్ ఆఫీసర్ సపరేట్గా ఉంటారు. అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసరికల్లా వాళ్ళకి అగ్రికల్చర్లో నాలెడ్జ్ ఉండాలి, అలాగే దాంట్లో గ్రాడ్యుయేషన్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి చేసి ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్ అనగానే జనరల్గా ఎంబీఏ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాగే లా ఆఫీసర్స్ ఉంటారు, ట్రెజరీ ఆఫీసర్స్ ఉంటారు. ఇలా డిఫరెంట్ క్యాడర్స్లో మనకి వేకెన్సీస్ అనేవి ఉంటాయి. అది ఆఫీసర్ స్కేల్ 2. వీటన్నిటికీ కూడా కొంత అనుభవం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ అనుభవం ఏంటి, అసలు ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, వాళ్ళు విద్యార్హతలు ఏంటి అనేది కూడా మనం తర్వాత చూసుకుందాం. ఇక్కడ మొదటగా ఆఫీసర్ స్కేల్ 2 అనేది తీసుకున్నారనుకోండి, దీంట్లో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ అని అంటారు. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ ఇవి వచ్చేసి మనకి మొత్తం మీద ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో వచ్చేసరికల్లా మనకి 893 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్లో 106 వేకెన్సీలు, మార్కెటింగ్ ఆఫీసర్ 45, అలాగే ట్రెజరీ మేనేజర్లో 11, లా ఆఫీసర్లో వచ్చేసి 19, చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించి 24, ఐటీ ఆఫీసర్ సంబంధించి 76. అలాగే ఆఫీసర్ స్కేల్ 3 అని కూడా ఉంటుంది మనకి, రైట్. సో ఆఫీసర్ స్కేల్ 3 అని అంటే సీనియర్ మేనేజర్ క్యాడర్లో ఉంటుంది. దీనికి కూడా అనుభవం అనేది కంపల్సరీ. దీనికి సంబంధించి 157 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ వేకెన్సీస్ అనేవి బాగానే ఉన్నాయి, కరెక్టే. మరి అప్లై చేస్తున్న వాళ్ళు ఎవరు అప్లై చేయొచ్చు, అసలు ఎలిజిబిలిటీ అర్హతలు ఏంటి? ఫస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది తీసుకున్నారనుకోండి, మీరు ప్రతిసారి ప్రతి నోటిఫికేషన్ సంబంధించి ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. మొదటి కండిషన్, రైట్, సో అప్లై చేసే అభ్యర్థి అనేవాడు భారతీయుడై ఉండాలి, రైట్. నౌ సెకండ్ వన్ వచ్చేసరికల్లా ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి.
ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. విద్యా అర్హత వచ్చేసరికల్లా డిగ్రీ ఉండాలి ఖచ్చితంగా. ఏదైనా డిగ్రీ కావచ్చు, అది బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, లేదా జనరల్గా చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ వస్తుంటాయి, సార్ నేను బీసీఏ చేశాను, నేను ఎలిజిబులా? బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ అనే పదం అక్కడ యూజ్ చేశాడు అని అంటే అవన్నీ కూడా డిగ్రీ గ్రాడ్యుయేషన్ కిందే కన్సిడరేషన్ అవుతాయి. సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాలు అనేవి మనకు ఎలిజిబిలిటీ వస్తుందా? రాదు. రైట్. సో 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా చదివి ఉండాలి, 3 లేదా 4 సంవత్సరాలు. సో అలాంటి వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది మనకి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మాత్రమే ఉండాలి. అలాగే తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. రైట్. డిజైరబుల్, ఇది కంపల్సరీ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు తెలంగాణలో అప్లై చేస్తున్నారు అంటే ఖచ్చితంగా తెలుగు వచ్చి ఉండాలి. అదే మీరు ఆంధ్రప్రదేశ్లో అప్లై చేస్తున్నారంటే ఖచ్చితంగా తెలుగు వచ్చి ఉండాలి. అయితే ఈ 2 స్టేట్స్లో ఎటు నుంచి అయినా కూడా మీరు అప్లై చేయడానికి వీలుంటుంది. అయితే ఇక్కడ జనరల్గా మీరు వెళ్ళి కర్ణాటక వెళ్ళి అప్లై చేశారనుకోండి, మీకు నెక్స్ట్ స్టేజ్లో అంటే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, జనరల్గా మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత జనరల్గా మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు కర్ణాటకకి వెళ్ళి రాశారనుకోండి, మీకు కన్నడ వచ్చి ఉండాలి. రైట్. సో కన్నడ చదవడం రావాలి, రాయడం రావాలి, మాట్లాడడం రావాలి. అక్కడ చాలామంది స్టూడెంట్స్ అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. రైట్. సో కాబట్టి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది కంపల్సరీగా ఉండాలి. రైట్. సో కొన్నిసార్లు మీకు జనరల్గా మీ ఎడ్యుకేషన్లో కూడా ఒక సబ్జెక్టుగా ఉంటే మంచిది అనేటువంటి పదాలు కూడా యూజ్ చేయడం జరుగుతుంది, కానీ ఇక్కడ మనకి ఇప్పటివరకు ఏది ఇవ్వలేదు. సో లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ మ్యాండేటరీ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది రావాలి. 3వ పాయింట్ తీసుకున్నట్లయితే కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండాలి. కంపల్సరీగా ఏ పరిజ్ఞానం ఉండాలండి? కంప్యూటర్ పరిజ్ఞానం. కంప్యూటర్ పరిజ్ఞానం అంటే సార్ నాకు కంప్యూటర్ గురించి తెలుసండి అని అంటే కాదు, దానికి సంబంధించి ఏదైనా ఒక సర్టిఫికేషన్ అనేది ఉంటే చాలా మంచిది. జనరల్గా మీకు ఎగ్జామినేషన్ అంటే మీకు అక్కడ సెలక్షన్ ప్రాసెస్లో మీకు అక్కడ అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్, అంటే ఒక ప్లస్ పాయింట్గా ఉంటుంది. రైట్. జనరల్గా డిప్లొమా సర్టిఫికేట్ కావచ్చు, డీసీఏ అని చెప్పేసి జనరల్గా ఇన్స్టిట్యూట్స్ కండక్ట్ చేస్తుంటాయి. రైట్. సో ఈ డీసీఏ సర్టిఫికేట్ కూడా మీకు రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నట్లయితే అది మంచిది. నెక్స్ట్ అలాగే మనం ఆఫీసర్ స్కేల్ 1 అనేది తీసుకున్నాం అనుకోండి, దీనికి కూడా ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికల్లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. సెకండ్ వన్ తీసుకున్నారనుకోండి, రైట్, ఇక నోటిఫికేషన్ కాపీలో మనకు ఒక పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ, ఐటీ, మార్కెటింగ్, ఎకానమీ, అకౌంట్స్ ఎట్సెట్రా. అంటే జనరల్గా మీరు గ్రాడ్యుయేషన్లో రైట్ అగ్రికల్చర్ అనేది ఒక సబ్జెక్టుగా ఉంది, లేదా యానిమల్ హస్బెండరీ అనేది ఒక సబ్జెక్టుగా ఉంది, లేదా మీరు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రైట్ మీరు గ్రాడ్యుయేషన్ చేశారు. ఇలా ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. జనరల్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అని అంటే మీరు నార్మల్ గ్రాడ్యుయేషన్ చేసినా రైట్, సో ఇప్పుడు అలా గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఒకటే, కాకపోతే ఏంటి అని అంటే అలా ఐటీ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, లేదంటే అకౌంట్స్ సంబంధించి బీఏ ఎకనామిక్స్, సో ఇలాంటి గ్రాడ్యుయేషన్ అనేది ఉందనుకోండి, అక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, కొంత ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. 3వ పాయింట్ వచ్చేసరికల్లా ఇక్కడ కూడా మనకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. 4వది వచ్చేసరికల్లా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలి. రైట్. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ద కంప్యూటర్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. సో అలాగే మనము ఆఫీసర్ స్కేల్ 2 అనేది తీసుకున్నారనుకోండి మీరు, రైట్. ఆఫీసర్ స్కేల్ 2కి వచ్చేసరికల్లా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో అంటే అర్హత సంబంధించినంత వరకు గ్రాడ్యుయేషన్లో కంపల్సరీగా రైట్ స్కేల్ 2 ఆఫీసర్ ఇక్కడ మనము ఆఫీసర్ స్కేల్ 2 అనేది తీసుకున్నారనుకోండి, దీంట్లో గ్రాడ్యుయేషన్లో కంపల్సరీగా 50% మార్క్స్ అనేది ఉండాలి. 50% లేదా అంతకన్నా ఎక్కువ మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. రెండోది వచ్చేసరికల్లా దీంట్లో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ ఏదైతే తీసుకుంటున్నామో దీంట్లో సంబంధించి 2 సంవత్సరాల బ్యాంకింగ్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో మనకి రైట్ ఏదైతే
ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ముత్తూట్ ఫైనాన్స్ అని అంటాం, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి, ఇలాంటి వాటిలో మనకి మినిమం 2 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. ఏది ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ వచ్చేసరికల్లా. అలాగే ఇక్కడ కూడా మనకి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో లేదా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కాస్త ప్రిఫరెన్స్ ఉంటుంది. కంపల్సరీగా ఉండాలి. ఇది మినిమం 2 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. రైట్. సో రేపటి రోజున మీరు మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీ అనుభవానికి సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్స్ అనేది మీరు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు ఆఫీసర్ స్కేల్ 2లో ఐటీ క్యాడర్ ఉంటుంది, మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అంటాము. ఇక్కడ వచ్చేసరికల్లా గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. ఈ గ్రాడ్యుయేషన్ కూడా దేంట్లో అనంటే ఎలక్ట్రానిక్స్లో కానివ్వండి, కమ్యూనికేషన్లో కానివ్వండి, కంప్యూటర్ సైన్స్లో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉండాలి. అది కూడా 50% మార్కులతో ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. జనరల్గా ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసరికల్లా చాలామంది స్టూడెంట్స్, ఈ బీటెక్ స్టూడెంట్స్ మన సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడ స్ట్రెస్ని తట్టుకోలేక కొన్నిసార్లు గవర్నమెంట్ జాబ్స్కి ఆప్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ ఆఫీసర్ స్కేల్ 2 ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉందో, ఐటీ క్యాడర్ ఉందో, ఇది చాలా బాగుంటుంది వాళ్ళకి. రైట్. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఇక్కడ కౌంట్ చేసుకోవచ్చు, మీరు ఇక్కడ పెట్టవచ్చు. అయితే కాకపోతే ఏంటి అంటే చాలామంది బీటెక్ స్టూడెంట్స్కి, సార్ నేను ఎలక్ట్రానిక్స్లో చేశాను, నేను ఎలిజిబులా? 100% ఎలిజిబుల్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటారు, ఈసీఈ అంటారు. ఈసీఈ వాళ్ళు ఎలిజిబులా? 200% ఈసీ వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఓకే. అలాగే వచ్చేసి మీకు జనరల్గా ఈ ఏమంటారు మన ట్రిపుల్ ఎలక్ట్రానిక్స్, ఇక్కడ ట్రిపుల్ అని చెప్పేసి అని క్యాడర్ ఉంటుంది మనకి. ఈ ట్రిపుల్ స్పెషలైజేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అంటే వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ సింపుల్గా ఒకటేనండి, మీరు చదివినటువంటి సబ్జెక్ట్స్లో రైట్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా మీరు ఐటీ క్యాడర్లో అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే దీంట్లో వచ్చేసి ఒక స్పెషలైజేషన్ ఇచ్చాడండి, డిజైరబుల్గా ఇచ్చాడు, సర్టిఫికేట్ డిజైరబుల్ అని అన్నాడు. ఏఎస్పి లేదా పిహెచ్పి ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ సంబంధించి C++ లేదా జావా, రైట్, విబి లేదు అని అంటే విసి, ఓసిపి ఇలాంటి ఎట్సెట్రా అని చెప్పేసి అని ఇచ్చాడు. మీకు ఇలాంటి సర్టిఫికేషన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేషన్ ఉన్నట్లయితే మీకు సర్టిఫికేషన్ అనేది కావాలి అని చెప్పేసి అని ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మనకి 2 ఇయర్స్ కాకుండా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్గా మీరు జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ తీసుకున్నట్లయితే మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నాడు, కానీ ఇక్కడ ఐటీ ఆఫీసర్ తీసుకున్నట్లయితే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఏజ్ క్రైటీరియా, ఏ ఏజ్ వరకు మనం అప్లై చేయొచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, ఆఫీస్ అసిస్టెంట్ 18 నుంచి 28 సంవత్సరాల వయస్సు ఉండాలి. 28 దాటొద్దండి. జనరల్గా మీకు ఏజ్ క్రైటీరియా సంబంధించినంత వరకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఈ ఏజ్ అనేది 1/6/2019 వరకు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ డేట్ కల్లా మీకు వయసు 28 సంవత్సరాలు దాటకూడదు, అలాగే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ అయినా ఉన్నట్లయితే ప్రస్తుతం మీ ఏజ్ ఎంత, మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది తెలుసుకోవాలి అంటే జనరల్గా మీకు చాలా వెబ్సైట్స్లలో ఏజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. సో లేదా ఏజ్ క్యాలిక్యులేటర్లో మీరు టైప్ చేసి చూసారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఏజ్ ఎంత అనేది తెలిసిపోతుంది. ఇక్కడ 28 సంవత్సరాలు నిండకూడదు. ఓకే, అంటే కంప్లీట్ కావద్దు. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే మనం ఆఫీసర్ స్కేల్ 1 అనేది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 18 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ఆఫీసర్ స్కేల్ 2 అనేది తీసుకున్నారనుకోండి 21 నుంచి 32 సంవత్సరాలు. అదే ఆఫీసర్ స్కేల్ 3 అనేది తీసుకున్నారనుకోండి మీకు 21 నుంచి 40 సంవత్సరాల వయసు అనేది ఉంటుంది. ఇక్కడ జనరల్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది తీసుకుంటాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది తీసుకున్నట్లయితే మేజర్గా ఆఫీసర్ స్కేల్ 1కి కానివ్వండి, ఆఫీస్ అసిస్టెంట్ క్యాడర్, ఆఫీసర్ స్కేల్ 1 లేదా ఆఫీస్ అసిస్టెంట్, ఈ 2 క్యాడర్స్లో కూడా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది 2 స్థాయిల్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అంటాము, అలాగే నెక్స్ట్ వచ్చేసరికల్లా మెయిన్స్ ఎగ్జామినేషన్గా తీసుకుంటాం. మీకు 2 స్థాయిల్లో ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 1, ఆఫీస్ అసిస్టెంట్, దీంట్లో కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటాయి. అయితే
ఆఫీసర్ స్కేల్ 1 తీసుకున్నట్లయితే మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే ఆఫీస్ అసిస్టెంట్కి అయితే మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అనేవి ఉండవు. అయితే ఇక్కడ మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి ఖచ్చితంగా. ఒకటి వచ్చేసి క్వాంటిటివ్ యాప్ట్యూడ్ అని అంటారు, రెండోది టెస్ట్ ఆఫ్ రీజనింగ్గా తీసుకోవడం జరుగుతుంది. క్వాంటిటివ్ యాప్ట్యూడ్లో మీకు 40 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. 40 ప్రశ్నలు 40 మార్కులు. మీరు జనరల్గా ఈ మెయిన్ ఎగ్జామినేషన్ రాయాలి అని అంటే ప్రిలిమ్స్లో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది కొన్ని నిర్ణయించడం జరుగుతుంది. అంటే కనీస అర్హత మార్కులు అని అంటాము. కనీస అర్హత మార్కులు అనేది మీరు సంపాదించాలి. అది కూడా మొత్తం మీద కాదండి, మీకు ప్రిలిమ్స్లో ఉండేటువంటి 2 సబ్జెక్ట్స్లో కూడా మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. రైట్. సో జనరల్గా వేరే ఎగ్జామినేషన్స్లో ఎస్బీఐ వీటిల్లో ప్రిలిమ్స్లో మీరు ఓవరాల్ కట్ ఆఫ్ క్రాస్ అయితే చాలు అని చెప్పేసి అనేది ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదండి. క్వాంట్ మీరు ఇండివిజువల్గా క్వాలిఫై కావాలి, అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఇండివిజువల్గా క్వాలిఫై కావాలి, అలాగే ఓవరాల్ కట్ ఆఫ్ కూడా మీరు క్రాస్ కావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతి సెక్షన్లో మీకు 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు. ఓవరాల్గా మీకు 45 నిమిషాల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 45 నిమిషాల్లో మీరు 80 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి, 80 మార్కులు ఉంటాయి. అయితే మీరు ప్రిలిమ్స్లో వచ్చేటువంటి మార్క్స్ అనేది మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలండి. ఆ మార్క్స్ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్కి ఎక్కడా కూడా దాన్ని కలపరు. మళ్ళీ చెప్తున్నానండి, మీకు ప్రిలిమ్స్లో వచ్చే మార్క్స్ అనేది మీరు క్వాలిఫై కావడం కోసమే, మెయిన్స్కి ఎలిజిబిలిటీ సంపాదించడం కోసమే. అంతేకాని ఈ మార్క్స్ ఎక్కడా కూడా మీకు మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఫైనల్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసేటప్పుడు మెరిట్లో తీసుకుంటారు. రైట్. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి మెరిట్లో తీసుకుంటారు. ఆ మెరిట్లో ఎక్కడ కూడా ఈ ప్రిలిమ్స్ మార్క్స్ అనేది కన్సిడర్ కావు. ఏది ఆఫీస్ అసిస్టెంట్లో కూడా అంతే, ఆఫీసర్ స్కేల్ 1లో అయినా సరే అంతే. ప్రిలిమ్స్ అనేది మీరు క్వాలిఫైయింగ్ పర్పస్ మాత్రమే. రైట్. సో ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటి అని అంటే 1/4 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఏముంటుందండి? నెగటివ్ మార్కింగ్. అంటే మీరు ఒక క్వశ్చన్ అనేది రాంగ్ చేశారనుకోండి 0.25 మార్క్స్ కట్ అవుతాయి. 0.25 మీకు 1 మార్క్ ఉందనుకోండి, 1 మార్క్ అనేది ఒక ప్రశ్నకి కేటాయించినట్లయితే దాంట్లో 1/4 వంతు అంటే రూపాయల పావలా వంతు అన్నట్లుగా అర్థం. అంటే 0.25 మార్క్స్ మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది కట్ అవుతుంది. అయితే జనరల్గా మీకు తెలియని ఒక విషయం ఏంటి అని అంటే జనరల్గా మీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో నెంబర్ ఆఫ్ సెషన్స్లో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్. ఈ నెంబర్ ఆఫ్ సెషన్స్లో కండక్ట్ చేసినప్పుడు కొందరికి పేపర్ ఈజీ రావచ్చు, కొందరికి టఫ్గా రావచ్చు. అంటే దీన్ని నార్మలైజేషన్ ప్రాసెస్లో వచ్చేసరికల్లా మీకు ఆ మార్క్స్ని ఈక్వలైజ్ చేసి దాన్ని 2 డిజిట్స్కి తగ్గించడం జరుగుతుంది. అంటే లాస్ట్ డెసిమల్ 2 డిజిట్స్ తీసుకుంటాడు. అయితే ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి రెండోది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామినేషన్ రాయాలి. ఏంటి అని అంటే ఖచ్చితంగా మీకు తెలిసిన వాటినే మీరు అటెంప్ట్ చేయండి. ఇది అవ్వడానికి అవకాశం ఉంది అనేది మీకు అవకాశం ఉంది అని చెప్పేసి మీరు తీసుకున్నారనుకోండి, అది రాంగ్ అయితే మీకు నెగిటివ్ మార్క్స్ కట్ అవుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా సరైనది అనుకున్నది మాత్రమే మీరు ఆన్సర్ చేసి రండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికల్లా ఇక్కడ మీకు క్వాంట్ రీజనింగ్ మాత్రమే ఉన్నాయి, ఇంగ్లీష్ అనేది దీంట్లో ఇంక్లూడ్ లేదు కాబట్టి కాంపిటీషన్ అనేది హెవీగానే ఉంటుంది. రైట్. సో కాబట్టి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎక్కువ రావాలి కాబట్టి ఇక్కడ ప్రిపరేషన్ అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ఏం లేదండి, ఒకటే వర్డ్ చెప్తాను, క్వాంట్ రీజనింగ్. ఈ 2 సబ్జెక్ట్స్ మీరు పర్ఫెక్ట్ కావాలి అని అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. రిపీటెడ్ ప్రాక్టీస్ అని అంటాము. ఈ మధ్యకాలంలో ఎక్కడో సర్వేలో చదవడం జరిగింది, ఒక స్టూడెంట్కి ఒక 100 ప్రశ్నలు ఇచ్చాము. ఆ 100 ప్రశ్నల్ని రైట్ చదివించి నేర్పించిన తర్వాత అదే నెక్స్ట్ డే అంటే 24 గంటల సమయం తర్వాత వచ్చి ఆ 100 ప్రశ్నల్లో ఎన్ని గుర్తున్నాయి అయ్యా అని అంటే 20 ప్రశ్నలు మాత్రమే గుర్తుంటాయి, 20% మాత్రమే గుర్తుంటుంది.
రైట్. సో కాబట్టి ఇక్కడ మరి 100% మీరు 100 క్వశ్చన్లు చదివినప్పుడు 100కు 100 ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే రిపిటేషన్, రివైండింగ్. ఓకే, సో చేసిన దాన్ని రిపీటెడ్గా చేయండి. మీరు ఇక్కడ క్వాంట్ అనేది తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనే టాపిక్ ఉంది. పర్సంటేజ్ మీద ఒక 200 క్వశ్చన్స్ మీరు చూస్ చేసుకున్నారు. 200 క్వశ్చన్లు ఒకసారి చేసాము పక్కన పెట్టేసాము అలా కాదు. ఒకసారి మీరు చేసి పక్కన పెట్టారనుకోండి, రైట్, మీకు అక్కడ పర్ఫెక్షన్ అనేది రాదు. రైట్. సో ఈ పర్ఫెక్షన్ రావాలంటే ఎలా రావాలి అంటే సింపుల్గా ఒకటే, ఏం లేదండి, ఈ 200 క్వశ్చన్స్ని మొదటిసారి మీరు ఎప్పుడైతే ఆన్సర్ చేస్తారో, మీరు మొదటిసారి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో మీకు ఆన్సర్స్ వస్తాయి. రెండోసారి ఎప్పుడైతే చేస్తారో దాని లాజిక్ అనేది అర్థమవుతుంది, లేదా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. మూడోసారి ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారో అదే 200 క్వశ్చన్స్ని మూడోసారి ప్రాక్టీస్ చేసినప్పుడు, రైట్, ఇక్కడ మీకు వచ్చేసరికల్లా పర్ఫెక్షన్ అనేది వస్తుంది. మీకు ఎగ్జామినేషన్లో మీకు ఎంత పర్ఫెక్షన్ ఉందనేదే టెస్ట్ చేస్తున్నాడు, కానీ మీకు ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందనేది ఇక్కడ టెస్ట్ చేయట్లేదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రాక్టీస్ అనేది బాగా చేయాల్సి ఉంటుంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి 2 సెక్షన్స్ ఉంటాయి. అది ఆఫీసర్ స్కేల్ 1 కావచ్చు, ఆఫీస్ అసిస్టెంట్ కావచ్చు. అలాగే మనం ఆఫీసర్ స్కేల్ 1లో వచ్చేసరికల్లా మెయిన్స్ తీసుకున్నట్లయితే, రైట్, ఆఫీస్ అసిస్టెంట్లో కూడా మెయిన్స్, ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ ఆఫీసర్ స్కేల్ 1 రెండిట్లలో కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మీకు సేమ్ ఉంటుందమ్మా. ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించినంత వరకు ఫస్ట్ సెక్షన్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది. రీజనింగ్ సంబంధించి 40 క్వశ్చన్లు ఇస్తాడు, 50 మార్కులు ఉంటాయి. 40 క్వశ్చన్లకి 50 మార్కులు. ఆ తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఇస్తాడు సెకండ్ సెక్షన్. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 క్వశ్చన్లు 50 మార్కులు. ఆఫీస్ అసిస్టెంట్లో మెయిన్స్ ఎగ్జామ్ కూడా అలాగే ఉంటుంది, ఆఫీసర్ స్కేల్ 1లో కూడా మెయిన్స్ ఎగ్జామ్ అలాగే ఉంటుంది. సెకండ్ సెక్షన్ వచ్చేసరికల్లా కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్లు ఉంటాయి, 20 మార్కులు ఇస్తాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అంటాము, రైట్. సో బ్యాంకింగ్ అవేర్నెస్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, దాంట్లో కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ కావచ్చు. సో జనరల్ అవేర్నెస్లో వచ్చేసరికల్లా మీకు 40 క్వశ్చన్లు ఉంటాయి, 40 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినంత వరకు 40 క్వశ్చన్లు 40 మార్కులు. అలాగే ఐదో సెక్షన్ వచ్చేసరికల్లా న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటాడు. ఈ న్యూమరికల్ యాప్టిట్యూడ్ సంబంధించి మీకు 40 క్వశ్చన్లు 50 మార్కులు ఉంటుంది. దీనికి సంబంధించి మీకు 2 గంటల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎంత సమయం ఇస్తాడండి? 2 గంటల సమయం ఇస్తాడు. అంటే ఇక్కడ 200 క్వశ్చన్లు 200 మార్కులు. సింపుల్, ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఈ 5 సెక్షన్లలో క్వాంట్ 40 క్వశ్చన్లు 50 మార్కులు, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 క్వశ్చన్లు 50 మార్కులు, కంప్యూటర్స్ 40 క్వశ్చన్లు 20 మార్కులు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు మెయిన్స్ అటెండ్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికల్లా జనరల్గా చాలామంది స్టూడెంట్స్ ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి చాలామంది నిర్లక్ష్యం ఉంటుంది. అది ఈ ఎగ్జామినేషన్ సంబంధించినంత వరకు పనికిరాదండి. సో మీకు కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు చదవాల్సిందే, ప్రతిరోజు మీరు కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే. ఓకే, సో ఎందుకు అనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 రోజులు మీకు టిఫిన్ పెట్టకుండా, భోజనం పెట్టకుండా, మధ్యాహ్నం భోజనం పెట్టకుండా, రాత్రి భోజనం పెట్టకుండా ఒక రూమ్లో బంధించాను, రైట్. సో మిమ్మల్ని ఒక 2 రోజులు అలాగే ఉంచి 2వ రోజు తర్వాత బయటికి తీసి ఈ 2 రోజుల్లో మీరు ఎంతైతే క్వాంటిటీ తింటారో, అంటే టిఫిన్, లంచ్, డిన్నర్ 3 కానివ్వండి, సప్పర్, ఓకే, సో ఈ 3 కలిపి ఒకటేసారి 2 రోజుల నుంచి నువ్వు తినలేదు కదా, 2 రోజులు మొత్తం ఒకటే పూటలో తినేసే, లేదా ఒకటేసారి తినేసే అంటే మీరు తినగలుగుతారా? లేదు. ఎంత తింటారో అంతే తింటారు ఆ పూటకి. అలాగే కరెంట్ అఫైర్స్ అనేది కూడా అంతేనండి. నేను నెల రోజులు చదవను, నెల రోజుల్ని మొత్తం ఒకటేసారి చదువుతాను అంటే అది డైజెస్ట్ కాదు. చాలామంది స్టూడెంట్స్లో సార్ కరెంట్ అఫైర్స్ నాకు గుర్తుండట్లేదు. ఎందుకు గుర్తుంటాయి? నువ్వు నెల రోజులు మొత్తం ఒకటేసారి చదివితే ఎందుకు గుర్తుంటాయి? గుర్తుండవు. సో కరెంట్ అఫైర్స్ అనేది ఏ రోజు ఆ రోజు మీరు చదవాల్సిందే, రైట్. జనరల్గా సార్ నేను మ్యాథ్స్లో డల్ అండి, మ్యాథ్స్లో ఎవరు డల్ కాదండి, యూ హ్యావ్ క్రియేటెడ్ ఎ ఫోబియా, మీ మైండ్లో ఒక ఫోబియా పెట్టుకున్నారు, దట్ నాకు మ్యాథ్స్ రాదు. ఎందుకు రాదండి? మీరు క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ తీసుకున్నారనుకోండి, మీరు ఏ టాపిక్ అన్నా తీసుకోండి, వాటికి బేస్ ఏంటి? అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఈ 4 వచ్చాయనుకోండి, మీరు పర్సంటేజ్ చేయగలుగుతారు, ప్రాఫిట్ అండ్ లాస్ చేయగలుగుతారు. అంటే ఇంటర్లింక్డ్ టాపిక్స్ ఇవన్నీ కూడా, రైట్. సో బేసిక్ నాలెడ్జ్ మ్యాథమెటిక్స్ ఉంటే ఈ మ్యాథ్స్ అనేది ఏదైతే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ఉందో హ్యాపీగా ఆన్సర్ చేయగలుగుతారు, రైట్. అలాగే ఇంగ్లీష్ సంబంధించినంత వరకు డైలీ మీరు
కాస్త న్యూస్ పేపర్లో ఎడిటోరియల్స్ అనేది చదివినట్లయితే ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ కానివ్వండి, క్లోజ్ టెస్ట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఆన్సర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో ఇది మెయిన్స్కి. మరి ప్రిలిమ్స్లో నుంచి మెయిన్స్కి ఎంతమందిని తీసుకుంటాడు? జనరల్గా 1:20 రేషియో అనేది ఉంటుందండి. అంటే వేకెన్సీస్ని బట్టి ఒక జాబ్కి 20 మందిని మెయిన్స్కి సెలెక్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు 25 కావచ్చు, అది 15 కూడా కావచ్చు అండి. ఇన్ జనరల్గా చెప్తున్నాను నేను మీకు. ఒక జాబ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 500 వేకెన్సీలు ఉన్నాయి. 500 × 20 అంటే 500 × 20 వచ్చేసరికల్లా 10,000 అంటే 10,000 మందిని మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ ఇస్తాడు. అది కూడా మెరిట్లో ఇస్తాడు. మీ రిజర్వేషన్ కేటగిరీని బట్టి మెరిట్లో మీకు ఎలిజిబిలిటీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫీస్ అసిస్టెంట్లో తీసుకున్నారనుకోండి, మీరు ఆఫీస్ అసిస్టెంట్లో ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఉండదు కాబట్టి మీకు వచ్చిన మెయిన్స్ మార్క్ని మెరిట్ బేసిస్లో ఉన్న వేకెన్సీస్కి మిమ్మల్ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఆప్షన్స్ ఇవ్వండి అని అంటాడు, రైట్? ఒక్కసారి మీరు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు కొన్నిసార్లు మనకి ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి మొదటిసారిగా మీరు ఆప్షన్స్ అంటే ఏ బ్యాంకుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, దేనికి తక్కువ ఇస్తున్నారు అనేది మొదటిసారి ఇచ్చేటప్పుడే బాగా ఆలోచించి అన్ని విషయాలను బేరీజ్ వేసుకొని మీరు మొదటిసారిగా ఇస్తున్నప్పుడే ఆ ఆప్షన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మళ్ళీ మార్చడానికి అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. గొట్ ఇట్ మా? అయితే ఇక్కడ మీకు ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి మీకు మెయిన్స్లో ఏవైతే మార్కులు వస్తున్నాయో ఆ మార్కులని తీసుకొని దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాడు. ఆ మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బట్టి మీకు ఇక్కడ జాబ్ అలాట్మెంట్ అనేది, ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ తీసుకున్నారనుకోండి, మెయిన్స్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ని తీసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఇంటర్వ్యూకి వచ్చేసరికల్లా 1:3 రేషియో అనేది తీసుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు 1:5 కూడా కావచ్చు, బట్ మ్యాక్సిమం అయితే 1:3 కన్నా ఎక్కువ తీసుకోరు, రైట్? సో 1:3 రేషియోలో తీసుకున్నప్పుడు 1:3 రేషియోలో తీసుకున్న తర్వాత మీ మెయిన్స్ మార్క్, మీకు ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ రెండింటినీ కలిపి మళ్ళీ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాడు. దాన్ని బట్టి మీకు అంటే ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే ఇక్కడ మీరు డేట్స్ అనేది చూసారనుకోండి మనకి, రైట్? సో మనం అప్లికేషన్ చేసుకోవడానికి వచ్చేసరికల్లా మోడిఫికేషన్ కానివ్వండి, అప్లై చేయడానికి 18/6/2019 నుంచి 4/7/2019 వరకు లాస్ట్ డేట్గా ఉంది. అలాగే వచ్చేసరికల్లా మనకి ఈ కాల్ లెటర్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, జనరల్గా పిఆర్టీ అని ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. వాళ్ళకి సంబంధించి అది జూలైలో ఉంటుందని చెప్పేసి అని ఇవ్వడం జరిగింది. అంటే హాల్ టికెట్ డౌన్లోడ్, రైట్? ఆ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ వచ్చేసరికల్లా, రైట్? సో అది 21/7/2019 నుంచి 26/7/2019 వరకు ఉంది. అలాగే మనకి ఈ ఆఫీస్ అసిస్టెంట్కి, ఇదేమో ఆఫీసర్ స్కేల్ 1కి, ఆఫీస్ అసిస్టెంట్కి తీసుకున్నట్లయితే మనకి, రైట్? సో 27/7/2019 నుంచి 1/8/2019 వరకు ఉంది. అలాగే ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తీసుకున్నాం అనుకోండి, ఈ డేట్స్ మనకి ఇంపార్టెంట్ అండి, రైట్? మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే తీసుకుంటున్నామో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆఫీసర్ స్కేల్ 1 అనేది తీసుకున్నారనుకోండి మీరు, ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసరికల్లా మనకి 3, 4 మరియు 11 ఆగస్టున ఉంటాయి, ఆగస్ట్ 2019. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ తీసుకున్నారనుకోండి మీరు, రైట్? 17, 18 మరియు 25 ఆగస్ట్ 2019 రోజున ఉంటాయి. ఈ రెండు అనేది ఇవి ప్రిలిమ్స్ డేట్స్ అండి, మీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన డేట్స్ ఇవి. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు మెయిన్ ఎగ్జామినేషన్ తీసుకున్నారనుకోండి, రైట్? ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్కి సంబంధించి మీకు ఈ సెప్టెంబర్లో అనేది మెయిన్ ఎగ్జామినేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కాల్ లెటర్ అనేది. జనరల్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది
ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్లో మనకి రిజల్ట్స్ ఇస్తాడు. అదే మంత్లో మనకి ఈ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు అప్లికేషన్స్. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికల్లా ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసరికల్లా 29/9/2019 ఉంటుంది. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫీస్ అసిస్టెంట్ 29/9/2019. అలాగే వచ్చేసి మనకి ఆఫీసర్ స్కేల్ 1 కానివ్వండి, స్కేల్ 2 కానివ్వండి, స్కేల్ 3 కానివ్వండి, వీటికి 22/9/2019 ఉంటుంది. రైట్. సో ఇదండి మనకు సంబంధించినంత వరకు. జనరల్గా రిజల్ట్ వచ్చేసరికల్లా వీటికి అక్టోబర్ మంత్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ కూడా అక్టోబర్లోనే ఉంటాయి. నవంబర్లో మీకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్ అనేది ప్రొవిజనల్ సెలక్షన్ అనేది మీకు జనవరి మంత్లో ఇస్తాడు. జనరలీ యుల్ బి జాయినింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ అండి. ఇది మీకు ఆర్ఆర్బి సంబంధించినంత వరకు. కానీ ప్రిపరేషన్ సంబంధించినంత వరకు రైట్. సో చాలా డెప్త్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కాంపిటీషన్ అనేది కొంత ఎక్కువే ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రాక్టీస్ అనేది బాగా చేయాలి. దానికి సంబంధించి sakshiyeducation.comలో మీకు టైం టు టైం గైడ్లైన్స్ ప్రోగ్రామ్ కూడా ఇస్తూ పోతాము. థ్యాంక్ యూ.